మన వాక్యాన్ని అంగీకరించాలంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది ఏంటి? మైండ్ సెట్. మన మైండ్ మారాలి. మన మైండ్ మారకుండా వాక్యం మనకి ఎప్పటికీ అర్థం కాదు. వాక్యానికి మనం ఎప్పుడు లోబడలేం. వాక్యానికి లోబడి మనం ఎప్పుడు బ్రతకలేం. కాబట్టే మారు మనస్సుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఈరోజు ఈ మారు మనసు ఉందా? అసలు మారు మనసు అంటే అర్థం ఏంటి? మొదట చేసిన పని మరలా రిపీట్ చేయకూడదు. మొదట ఇదే మనసుతో మనం ఎన్నో చెడు కార్యాలు చేసి ఉండొచ్చు. మరలా మార్చుకున్న తర్వాత మరలా ఏ కార్యాలు రిపీట్ అయినాయి అనుకోండి, అది కరెక్ట్ అయిన మారు మనసా? చూడండి, బాప్తిస్మలు తీసుకున్న కొత్తలో వాగ్దానాలు చేసేస్తాం మనం. ప్రభు నీ కొరకు నేను నిలబడిపోతాను, ప్రభు నీ కొరకు నేను గట్టిగా కష్టపడిపోతాను, ప్రభు నీ కొరకు నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీ కొరకు అలా బ్రతికేస్తాను, ఇలా బ్రతికేస్తాను, ఇది అన్ని కార్యక్రమాలు చేస్తాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తాను, నేను పాపం అంటుకోకుండా బలి బ్రతుకుతాను ప్రభు అని మనం ప్రార్థనలో కానీ మన మనస్సుల్లో కానీ ఏదో ఒక రకంగా మనం